ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. స్టార్ హీరోలు ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు అనేది ఇచ్చే నిర్మాతలకు, తీసుకునే హీరోలకు తప్ప ఎవ్వరికీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో వీరి పారితోషికానికి సంబంధించిన గాసిప్స్ మాత్రం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ప్రెసెంట్ అలాంటి ఒక వార్తే హాట్ టాపిక్ గా మారింది. కల్కి కోసం ప్రభాస్ ఎంత చార్జ్ చేశాడు అనేది ట్రెండింగ్ గా మారింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా అంటే నిర్మాతలకు ఓ ప్రాఫిట్ వెంచరే. పోస్టర్ వేయాల్సిన అవసరం లేదు, టీజర్ చూపించక్కర్లేదు, బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. అది ప్రభాస్ రేంజ్. కల్కి కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ పెట్టారు అంటే కేవలం డార్లింగ్ పై ఉన్న కాన్ఫిడెన్స్ మాత్రమే. దానికి తగ్గట్టే కల్కి బిజినెస్ జరిగింది. సినిమా విడుదలై ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుంది, ఎన్ని లాభాలను తెచ్చిపెడుతుంది అనే విషయం పక్కన పెడితే ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంత చార్జ్ చేశాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కల్కి కోసం ప్రభాస్ అక్షరాల 150 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. మొత్తం తనకు 3 వాయిదాలలో చెల్లించారని టాక్. అంటే ఒక్కో వాయిదాకు 50 కోట్లు. సలార్ సినిమా కోసం ప్రభాస్ తీసుకున్నది 120 కోట్లే. ఇప్పుడు మరొక 30 కోట్లు పెరిగింది. దాంతో సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల సరసన ప్రభాస్ చేరిపోయాడు. సౌత్ లో ఇప్పటి వరకు విజయ్, రజనీకాంత్ మాత్రమే ఇంత అమౌంట్ ని చార్జ్ చేశారు. ఇప్పుడు థర్డ్ పర్సన్ గా యంగ్ రెబల్ స్టార్ యాడ్ అయ్యారు. మొత్తానికి ఓ తెలుగు హీరో 150 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడంటే టాలీవుడ్ స్టామినా ఏ స్థాయికి ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. కల్కి గనక బ్లాక్ బస్టర్ హిట్ అయితే తదుపరి సినిమాకు ప్రభాస్ 200 కోట్లు డిమాండ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.